హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం గత ఒక 1.5 year నుంచి విశ్లేషణ ఇస్తూనే ఉన్నాము. ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. లాస్ట్ వెడ్నెస్డే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది ఒక చిన్న విశ్లేషణ, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇది. చూడండి, చూద్దాము. లాస్ట్ వెడ్నెస్డే రోజు అంటే 8వ తారీఖు నాడు 3:05 మనము సెల్లింగ్ అక్యుములేషన్ మనము చెప్పున్నాము. జనరేట్ అయి ఉంది. చూద్దాము, అది వచ్చి ఎగ్జాక్ట్గా 23,995 23,995 23,995 మనం సెల్లింగ్ అక్యుములేషన్ ఆ రోజు ఇచ్చాము. అంటే ఎగ్జాక్ట్గా ఒక 3 గంటలకి. చూద్దాము ఆ తర్వాత ఏం జరిగింది. మార్కెట్లో అనేక పరిణామాలు జరిగింది. ఎన్నో జియో పొలిటికల్ న్యూసెస్ అన్ని చాలా వచ్చినాయి, మీ అందరికీ తెలుసు. అది ఈ వార్ సిచ్యువేషన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ అయినా కూడా చూడండి, ఆ తర్వాత ఆ రోజు 8వ తారీఖు నాడు 3:05 మనకి సెల్లింగ్ అనేది జనరేట్ అయిపోయింది. అది ఈ లెవెల్లో. ఇది జస్ట్ ఒక అంచనా లెవెల్స్, అది ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. చూద్దాము తర్వాత. మనం డౌన్ సైడ్ అంచనా మనం ఎంత వేసామంటే 23,095. బట్ అది ఎంతవరకు వచ్చింది, మనం ఏం చేసాము అనేది చూద్దాము. చూడండి, తర్వాత 9వ తారీఖు నాడు, ఇది 9వ తారీఖు నాడు మార్కెట్ కొద్దిగా ఒక 300 పాయింట్ల దాకా జనరేట్ అయింది డౌన్ సైడ్లో. అయినా కూడా మనం డౌన్ సైడ్లో లెవెల్స్ మంది పెద్దది కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాము రావడానికి. తర్వాత 10వ తారీఖు నాడు అంటే ఫ్రైడే రోజు కూడా అదే పొజిషన్లోనే మనం ఉన్నాము, ఒకే స్టాండ్లోనే సెల్లింగ్ అక్యుములేషన్. అది చూద్దాము. చూడండి, ఈరోజు ఉదయం 13వ తారీఖు నాడు ఎంత జనరేట్ అయి ఉందంటే 23,555 నిఫ్టీ డౌన్లో ఉంది. అంటే దాదాపు 500 పాయింట్స్ నిఫ్టీ వచ్చి 450 పాయింట్లు నిఫ్టీ. అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ ఎక్కువ ఇచ్చాము. బట్ మనము మధ్యలో మనం ఏం చేసామంటే ఈ పాయింట్లు ఎగ్జిట్ అనేది మనం నిర్ణయించుకున్నాము. అది మనం 20 మనం ఎగ్జిట్ పాయింట్ నిర్ణయించుకునింది. కొంచెం లైన్లో ఉంది. నిర్ణయించుకున్న పాయింట్ వచ్చి 23,589. మనం ఈ పాయింట్ ఎగ్జిట్ పాయింట్గా నిర్ణయించుకున్నాము. దాదాపు 400 పాయింట్స్ దాకా జనరేట్ అయింది. అది ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒక చిన్న విశ్లేషణ దానికోసమే. అది ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు లైవ్లోనే ఉంది. నిఫ్టీ
నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, సెల్లింగ్ అక్యుములేషన్, మనం డౌన్ సైడ్ అంచనా. ఇది కూడా ఇప్పుడు దాదాపు ఒక 18 నెలలు 19 నెలలు ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఒక చిన్న విశ్లేషణ, అది కూడా చూపిస్తాను. చూడండి అసలు ఇది ఎలా జనరేట్ అవుతుంది ఈ పాయింట్స్ అనేది చూపిస్తాను. చూడండి ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గత అంటే దాదాపు 1.5 years నుంచి ఎలా జనరేట్ అయింది ఏంటి అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. ఇది కూడా జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. చూడండి ఇందులో 10 ట్రేడ్లు కూడా మనకి నెగిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కువ లేదు, 100 పాయింట్లు 150 పాయింట్లు. బట్ జనరేట్ అయ్యేటప్పుడు మాత్రం 500 పాయింట్లు 490 పాయింట్లు అనేది మనకి వస్తుంది. పోయేటప్పుడు మాత్రం 150 అనేది ఒకేసారి 10 ట్రేడ్లు కూడా నెగిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది రెగ్యులర్గా మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దీని విలువ. అది ఇంకా ఎక్కువ చెప్పను, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. చూడండి ఇప్పుడు నిఫ్టీ చూడండి ఎలా పాయింట్స్ జనరేట్ అయింది అనేది స్లోగా అప్పటి నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంట్రీ ఏంటి అనేది, లెవెల్స్. తర్వాత ఇది చూడండి ఇప్పటికీ 12,457 పాయింట్స్ జనరేట్ అయింది. నేను ఈ ఇయర్ ఎండింగ్కి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 16,000 పాయింట్లు, అంటే ఇంకొక 3,500 పాయింట్ల దాకా రావచ్చు అని ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక అంచనా మాత్రమే అది. థ్యాంక్ యూ టు మొమెంటమ్.